తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఫామ్ చేస్తుందండి. దిగ్విజయంగా మెజారిటీ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇన్ కేసు ఓడిపోతే ఏంటి పరిస్థితి? జనాలు ఓడిపోయేంత మైండ్ సెట్లో లేరు సార్. జగన్ మీద విసుగు చెందారు. ఇంత చేసిన చంద్రబాబు మన కేసీఆర్ ఓడిపోయినాక జగన్ ఎందుకు ఓడిపోడు సార్? ఏం చేసినా గెలుస్తాడు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదు సార్, వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే బాగుంటుంది, కానీ అన్ని అధికారాలు వాళ్ళకి ఇవ్వబోతుంది. బట్ అన్ని అధికారాలు అంటే ఏ విధంగా మీరు అంటున్నారు? ఇవే సార్, రెవెన్యూ అయిన వాళ్ళే, హెల్త్ అయిన వాళ్ళే, ఈ ల్యాండ్ సమస్యలు అయిన వాళ్ళే, సర్వే అయిన వాళ్ళే, ఇవన్నీ సచివాలయాలు ఉన్న వాళ్ళకి అంత అధికారాలు ఇవ్వద్దు అంటున్నా నేను. వాలంటీర్కి ఇస్తే బెటర్ అంటున్నారు. వాలంటీర్కి ఇవ్వద్దు. విఆర్ఓ వ్యవస్థ, ఎంఆర్ఓ వ్యవస్థ అది ఉంది, దాన్ని కంటిన్యూ చేయాలి. గ్రామాలలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏందండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మీద నీ కోపం ఉంది సార్, నేను పోయి పేపర్లు మారుస్తా, దానికి దిక్కువరండి. ఊర్ల గ్రామాలలో నడిచే పంచాయతీలు ఇవి. ఇప్పుడు ఇసుక మాఫియా అనేది వైసీపీ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా ఉందని చెప్పి జనాలు చెప్తా ఉన్నారు. మరి టీడీపీ వస్తే కూడా సేమ్ అదే కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఉన్నాయని కూడా చెప్తున్నారు వైసీపీ శ్రేణులు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇసుక మాఫియా ఎవరు వచ్చినా కంటిన్యూ అవుతుంది సార్, కానీ నియంత్రణలు ఉంటుంది చంద్రబాబు. ఇప్పుడు జగన్ నియంత్రణ లేదు. అడ్డగోలుగా ఇసుక, ల్యాండ్, శాండ్, వైన్స్ ఏ దొరికితే అది ఆ బ్రాండ్, దేశం లేని బ్రాండ్ అని ఈయనే కనిపిస్తాయి. ప్రెసిడెంట్ మెడలు, మన స్పెషల్ స్టేటస్, ఇవన్నీ జనాల సంపదానికి మద్యం తెచ్చినట్టు ఉంది. అంటే అన్నిటికీ సైన్ చేసి చంద్రబాబు నాయుడు గారని అభిప్రాయపడుతున్నారు చాలా మంది. సార్, చంద్రబాబు నాయుడు చేసినా ఎవరు చేసినా ఆ మందు క్వాలిటీ క్వాంటిటీని బట్టి వీళ్ళు నియంత్రణ చేయాలి సార్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందండి? ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, మద్య నియంత్రణ వాళ్ళ పని, అది వాళ్ళు చేయాలి. కానీ నేను పర్మిషన్ ఇస్తాను సార్, చంద్రబాబు పర్మిషన్ ఇస్తారు, కేసీఆర్ ఇస్తారు. ఎవరు ఇచ్చినా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. మరి ఇప్పుడు మద్యపాన నిషేధం అన్న పేరుతో మద్యాన్ని డబుల్ రేట్కి అమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మద్యపాన నిషేధం అనేది అది ఉత్తమాట సార్. మద్యపాన నిషేధం అనేది ఏ గవర్నమెంట్ చెయ్యలేదు, చెయ్యదు కూడా. రామారావు గారు చేశారు కదా, చేసి చూపించారు ఆయన. అప్పట్లో ఇంత కాస్ట్ ఎక్స్పెన్సివ్ లేదు సార్, ఇంత బడ్జెట్లు లేవు. ఇప్పుడు మందు సీసాలు అమ్మితే తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అని నడుస్తుంది. ఒక గవర్నమెంట్ నడిచేది 4 మీదే. 1 ఎక్సైజ్, 2 రిజిస్ట్రేషన్, 3 రెవెన్యూ, 4 వైన్స్, ఎక్సైజ్. ఇప్పుడు మళ్ళీ జనసేన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వస్తే పాత రేట్లుగా మందిస్తామని చెప్తా ఉన్నారు. ఇది తాగుబోతులను ఎంకరేజ్ చేయడం కాకపోతే మరి ఇంకేంటి మీ ఉద్దేశం ఏంటి? సార్, ఎక్కువ రేట్ అయినా తక్కువ రేట్ అయినా తాగేటోడు తాగుతూనే ఉంటాడు సార్. 10 రూపాయలు ఉన్న సారా తాగిరు, 100 రూపాయలు ఉన్న చీప్ కోటర్ తాగుతారు. దాన్ని ఎవ్వడేమో ఆపలేడు. మరి ఈ లాజిక్ తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి రేట్లు ఎందుకు పెంచడం? మరి ఆపలేమో తెలిసి కూడా ఎందుకు రేట్లు పెట్టడం సార్? అది ఇప్పుడు ఖజానా నింపుకోవాలంటే అది తప్ప ఇంకో మార్గం లేదు సార్. ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటారు మీ ఉద్దేశం? జనసేన, తెలుగుదేశం వస్తుంది సార్, చంద్రబాబు గారు వస్తారు. మరి ఫ్రీ బస్సులు అంటున్నారు కదా వాళ్ళు కూడా. ఫ్రీ బస్సులు అది తప్పుడు స్కీమ్ సార్. తెలంగాణలో పెట్టినా, ఆంధ్రాలో పెట్టినా, ఎక్కడ పెట్టినా తప్పుడు స్కీమ్. మరి చెన్నైలో వర్కౌట్ అయింది, తమిళనాడులో అయితే వర్కౌట్ అయింది సార్. ఎక్కడైనా తప్పుడు స్కీమే.